హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే మన ఛానల్లోని ఎగ్ పఫ్ అయితే తయారు చేస్తున్నానండి. ఫస్ట్గా అయితే ఒక బౌల్ మైదా తీసుకున్నాను. అందులోని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూపించిన విధానంలోని బటర్ బాగా పిండిలో కలిసిపోవాలన్నమాట. మన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చూపించిన విధానం అలా కలుపుకోండి. చూసారా, మొత్తంగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకున్నాం కదా. ఇదైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ రెడీ చేసేలోపు. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. దానికి మధ్యలోనే చూపించడం మర్చిపోయాను. అయితే గుడ్డులు ఉడకపెట్టుకున్నాను అనమాట. ఒక 4 గుడ్లు ఉడకపెట్టానండి నేను. పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఆనియన్లోని. కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసుకున్నానండి. అన్నీ హాఫ్ స్పూన్లే. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు. చూసారు కదా, అన్నీ బాగా కలుపుకొని కొద్దిగా గరిటెలో వేసుకుని వాటర్ అంత వేసుకోవాలి. ఒక గరిటె వాటర్ వేసుకొని అది ఉల్లిపాయలు మగ్గడానికి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉడకడానికి అన్నమాట. చూసారా, ఉల్లిపాయలు అన్నీ పట్టడానికి అన్నమాట. ఆ వాటర్ కొద్దిగా అలా మగ్గాలి, మాడిపోకుండా. అందుకే వేసాను వాటర్. ఇప్పుడైతే అయిపోయింది కదా. ఇప్పుడైతే కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు చూసారు కదా, మూత తీసాం కదా, కాసేపు ఉంచాం కదా పిండి రెస్ట్ ఇచ్చి. చూసారు, మనకైతే మగ్గింది బాగా. అలాగే ఉండాలండి మనకి, మెత్తగా స్మూత్గా ఉంటే బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన చేతితో అలాగా మర్దన చేసుకోవాలి. చూపించిన విధానంలో అలా మర్దన చేసుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి. చూసారా, చిన్న చిన్న బాల్స్ అయితే సరిపోతాయి. ఆ సైజు పక్కన పెట్టుకోవాలి. అలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పిండి సహాయంతో చపాతీల్లా పాముకోవాలి మనం. చూసారా, ఇటు 3 సార్లు అటు 3 సార్లు సేమ్ చపాతీలా పాముకోవాలన్నమాట. మైదా కదా, మనకి చక్కగా సాగుతుందండి. ఒక్కొక్కసారి తింటే ఏమవ్వదు. కొన్ని మైదాతో చేసుకుంటేనే బాగుంటుందండి ఆ టేస్ట్. గోధుమ పిండితో చేస్తే మళ్ళీ ఆ టేస్ట్ రాదు మనకి. ఇప్పుడు పాముకున్నాం కదండి, ఆ సైజు వచ్చింది కదా. ఇప్పుడైతే బటర్ అయితే పాముకోవాలి మనం. చక్కగా అదంతా అప్లై చేయాలి బట్టరు. పొడి పిండి కూడా పైన జల్లుకోవాలండి. పొడి పిండి కూడా కొద్దిగా అలా జల్లుకొని వేరే చపాతీ దాని మీద పెట్టాలన్నమాట. చూసారా, వేరే చపాతీ అయితే పెట్టుకొని అలాగా మళ్ళీ వెన్న రాయాలి. చూసారా, మళ్ళీ వెన్న రాసి మళ్ళీ పొడి పిండి అలాగే వేసుకొని టోటల్గా ఎన్ని ఉందో చపాతీలు అలాగే వేసుకొని, నాకైతే ఒక 5 వచ్చినాయండి. సేమ్ అలాగే చేసుకున్నాను. పొరలుగా వస్తుంది అన్నమాట మనకి. చక్కగా బయట కొన్నట్టే ఉంటుంది మనకి. అగో చూసారా, అలా వచ్చింది నాకు ఒక 5. ఇప్పుడైతే చాకు సహాయంతో చుట్టూరుగా కట్ చేసుకోవాలి నీట్గా బాక్స్ షేప్లోని. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈవెన్గా మధ్యలో కట్ చేయాలన్నమాట. చూసారా, చూపించిన విధానంలో మధ్యలో కట్ చేసుకొని అలాగే ఇలా కూడా ఒక 3 లైన్స్ కట్ చేయాలి. మధ్యలో ఒకటి ఇదొకటి 2 లైన్స్ సరిపోద్దండి. టోటల్గా మనకి 6 వచ్చినట్టు ఎగ్ పఫ్. చూసారా, అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నీ ఇప్పుడు ఒకటొకటి తీసుకొని ఒకసారి అటు ఇటు పాముకోవాలండి. అదిగోండి చూసారా, ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, కొద్దిగా అలాగా. ఇప్పుడైతే మనం కర్రీ రెడీ చేసుకున్నాం కదా స్టఫింగ్కి, అది కొద్దిగా పెట్టుకొని స్పూన్తో ఇప్పుడైతే ఎగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసాం కదా మనం, అది కట్ చేసుకొని మధ్యన పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇప్పుడైతే
వాటర్ సహాయంతో పొరలన్నీ అంటించుకోవాలండి. అలాగా అటు ఇటు అన్నీ అలా కప్పేయాలన్నమాట. చూసారా, మనం బయట కొన్నట్టే వస్తుంది షేపు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకు ఓవెన్ అవసరం లేదు. సరే, కళాయి అయితే పెట్టేసాము, ఆయిల్ పెట్టేసాము. ఎక్కువ హీట్ అయితే ఉండకూడదు ఆయిల్. చూసారా, వేసిన వెంటనే చిన్న చిన్న పొంగులు కూడా రాలేదు చూసారండి. అలాగే ఉండాలి ఆయిల్. అలాగైతే మనకి చక్కగా ఫ్రై అవుతుంది. అలాగేసి మిగతా కూడా తయారు చేసుకుందామని నేను సిమ్లో పెట్టేసి అలా వదిలేసాను. తర్వాత వచ్చి చూసారా, మెల్లిగా స్టార్ట్ అయిందన్నమాట. మళ్ళీ అటు పక్క కూడా మెల్లిగా తిప్పుకోవాలి. అవి చూసారా, అలాగే సిమ్లోని అలాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఓపికతో ఉంటే మనం బయట కొన్నట్టే ఎగ్ పఫ్లు రెడీ అయిపోతాయి. చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. బయట కొన్నట్టుగా మంచి స్మెల్ కూడా వచ్చిందండి. మనకైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే టేస్టింగ్ టైము. టేస్ట్ అయితే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి చెప్తాడు, మేనల్లుడు, నాకు మేనల్లుడు మాట. చూసారా, ఎగ్ కూడా బాగా ఉడికిందండి. వాడు ముఖంలోనే మీరు చెప్పచ్చు ఆ టేస్ట్ ఎలా ఉందో. అసలు చాలా క్రిస్పీగా ఉందండి. టమాటా సాస్తో తింటే అసలు సూపర్ ఉంది మాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.